ఒకసారి టెస్ట్ ట్రయల్ చేసిన తర్వాతనే క్లాస్ స్టార్ట్ చేస్తాను. సో మీరు ఇంకా వాల్యూమ్ పెంచండి అని అంటే నేను ఎంత పెంచినా మీ దగ్గర పెంచాలా. ఓకేనా? ప్లీజ్. సో 5 మూవీస్ విల్ బి రిలీజ్ నెక్స్ట్ మంత్. చూడండి ఇక్కడ లాస్ట్ మంత్ 5 సినిమాలు రిలీజ్ అయినాయి అంటేనేమో లాస్ట్ మంత్ అప్పుడు పాస్ట్ సింపుల్. ప్రతి నెల 5 సినిమాలు రిలీజ్ అవుతాయి అంటే మామూలుగా కాబట్టి ప్రజెంట్ సింపుల్ అవడం ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ మంత్ 5 సినిమాలు రిలీజ్ అవుతుంది అంటే ఫ్యూచర్లో అప్పుడు ఫ్యూచర్ సింపుల్లో ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ అండ్ సెంటెన్స్, ఈ నెలలో 4 సినిమాలు ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్నా. ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే ఈ నెలలో ఈరోజు డేట్ ఏంటండి? 4th కదండి. ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అయినాయి అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకే కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ 8th tense లో రాయండి. 8th tense passive voice. 5 movies have been released. 5 movies have been released. ఎప్పుడండి? దిస్ మంత్. 5 movies have been released this month. ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇప్పటి వరకు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ అండి, ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, చూడండి జాగ్రత్తగా వినండి. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. ఏమని అంటే, ఫలానా సినిమా బాగుండేటట్టుంది, నేను ఏదో టీజరో ఏదో చూశాను, ఈ సినిమా రిలీజ్ అయినాక నేను చూస్తాను అని మా ఫ్రెండ్తో నేను చెప్పాను. వెంటనే మా ఫ్రెండ్ ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడున్నావు ఇంకా నువ్వు? ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రాయండి అందరూ సెంటెన్స్. ఈ సినిమా రిలీజ్ అయ్యింది అన్నాడు మా ఫ్రెండ్. ఈ సినిమా రిలీజ్ అయ్యింది అని అంటే నా ఫ్రెండ్కి తెలుసు సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో, కానీ ఆయన చెప్పాడండి ఎప్పుడు రిలీజ్ అయిందో సెంటెన్స్లో ఉందా? లేదు. ఎందుకు లేదంటే అది చెప్పాల్సిన అవసరం రాలేదు. మరి నాకెట్లా అర్థమవుతుంది ఎప్పుడైందో? ఇంకా అంటే ఒక సెంటెన్స్లో యాక్షన్ జరిగింది, ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది అనే ఇన్ఫర్మేషన్ సెంటెన్స్లో లేకపోతే దాన్ని లేటెస్ట్ అప్డేట్గా చెప్పడం అంటారు. దాన్నే ఫీలింగ్స్లో ఏమంటారు అంటే ఇప్పటి వరకు అంటాం. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే దాన్నే క్వశ్చన్ చేయండి. ఈ సినిమా రిలీజ్ అయ్యిందా అంటే ఏ ఉద్దేశం ఉందని? ఇప్పటి వరకు అయ్యిందా లేదా అనే కదండి. మరి ఈ సినిమా రిలీజ్ కాలేదు అంటే ఇప్పటి వరకు కాలేదు అనే కదండి. ఈ సినిమా రిలీజ్ అయ్యింది అంటే కూడా ఇప్పటి వరకే. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ 8వ టెన్స్. ఏ వాయిస్ అండి ఇది? సినిమా రిలీజ్ చేయడం యాక్టివ్ వాయిస్, అవ్వడం ప్యాసివ్ వాయిస్ కదండి. రిలీజ్ చేయడం యాక్టివ్, రిలీజ్ అవ్వడం ప్యాసివ్. మరి ఇది ప్యాసివ్ వాయిస్ లో రాయండి. ఏం రాస్తారండి? దిస్ మూవీ హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఇక్కడ సినిమా అనేది ఏకవచనం కదండి. దిస్ మూవీ హ్యాస్ బీన్ రిలీజ్డ్. దిస్ మూవీ హ్యాస్ బీన్ రిలీజ్డ్. వెంటనే మనం ఫ్రెండ్ని అడుగుతామండి. ఏమని అడుగుతామండి? ఎప్పుడు రిలీజ్ అయింది అంటాం కదా. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది. రాయండి సెంటెన్స్. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది అని అంటే స్పష్టంగా రిలీజ్ అయ్యింది అని చెప్పి అప్పుడు అనే ఉద్దేశం ఉందా లేదంటే లాస్ట్ వీక్ అప్పుడు కాబట్టి ఏ టెన్స్ అవుతుందండి? ఇది పాస్ట్ సింపుల్ అవుతుంది. పాస్ట్ సింపుల్ ఎన్నో టెన్స్ అండి? 1వ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లో రాయండి. దిస్ మూవీ వాజ్ రిలీజ్డ్. ఎప్పుడండి? దిస్ మూవీ వాజ్ రిలీజ్డ్ లాస్ట్ వీక్. పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. దిస్ మూవీ వాజ్ రిలీజ్డ్ లాస్ట్ వీక్. నేను నా ఫ్రెండ్తో అడుగుతున్నాను, అరే లాస్ట్ వీక్ రిలీజ్ అయిందా? మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళినాం కదా, అప్పుడు కనపడలేదే మనకి సినిమా అంటే? లేదు, అప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రాయండి సెంటెన్స్. ఈ సినిమా అప్పటికే రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా అప్పటికే రిలీజ్ అయ్యింది అని అంటే గతంలో అప్పటికే ఎక్కడుందో చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అన్నా కావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నా కావాలి. అయ్యింది అంటే సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, సెవెంత్ టెన్స్ ఏ వాయిస్ అండి, అది ప్యాసివ్ వాయిస్. ఏం రాస్తారండి? హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 కదా. దిస్ మూవీ హ్యాడ్ బీన్ రిలీజ్డ్, దిస్ మూవీ హ్యాడ్ బీన్ రిలీజ్డ్. అప్పటికే అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా అండి? బై దెన్. ఇది ఆప్షనల్ అండి, మీరు రాసినా రాయకపోయినా ఏమీ తప్పులేదు. తెలుగులో ఉంది కదా సార్, రాస్తాము అంటే రాయండి. దిస్ మూవీ హ్యాడ్ బీన్ రిలీజ్డ్ బై దెన్. ఓకే, ఇప్పుడు మీరు చివరిన లాస్ట్ లో రాసిన 3 సెంటెన్సెస్ మీరు గమనించినట్లయితే అయ్యింది, అయ్యింది, అయ్యింది అండర్లైన్ చేయండి. 3 సెంటెన్సెస్ లో ఏముందండి? జరిగింది, జరిగింది, జరిగింది. మరి జరిగింది అంటే పాస్ట్ టెన్స్ అని ఒకటే నేర్చుకున్నారనుకో ఏమవుతుంది? అర్థమైందా? 12 టెన్స్లలో పని జరిగింది అని హౌ మెనీ 3 టెన్సెస్లలో మనం చెప్తాం. లేటెస్ట్ అప్డేట్ గా చెప్తే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో, లేటెస్ట్ అప్డేట్ గా చెప్తే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో. పని ఎప్పుడు జరిగిందో కూడా స్పష్టత ఉంటే అప్పుడు పాస్ట్ సింపుల్ లో. ఒకవేళ గతంలో ఒక సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని అప్పటికే జరిగింది అని చెబితే పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ లో చెప్తాం. క్లియర్ అండి? హ్యావ్ యూ అండర్స్టూడ్? మరి ఇక పని అయిపోతే పాస్ట్ అని మళ్ళీ జీవితంలో మాట్లాడకూడదు. ఇప్పటివరకు మాట్లాడింది చాలు. ఓకేనా? నెక్స్ట్ టైం, ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. ఇప్పుడు అండి ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ లో రాయండి. 5th టెన్స్ ప్యాసివ్ వాయిస్. ఈ సినిమా రిలీజ్ అవుతున్నది అంటే ఇప్పుడు అండి ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ లో రాయండి. మీరే రాయండి. దిస్ మూవీ ఈజ్ బీయింగ్ రిలీజ్డ్ కదండి. దిస్ మూవీ ఈజ్ బీయింగ్ రిలీజ్డ్. ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ లో ఏముందండి? ఈజ్, యామ్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ రాయండి సెంటెన్స్. ఆ బీయింగ్ కి బదులు ఇంగ్లీష్ లో గెట్టింగ్ కూడా వాడచ్చు. సో దిస్ మూవీ ఈజ్ బీయింగ్ రిలీజ్డ్ అన్నా, దిస్ మూవీ ఈజ్ గెటింగ్ రిలీజ్డ్ అన్నా ఒకటే. నెక్స్ట్ సెంటెన్స్ రాయండి. ఈ సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అన్నా. ఈ సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అన్నా. మరి లాస్ట్ వీక్ అంటే గతంలో అప్పుడు అయినప్పుడు, నెక్స్ట్ వీక్ అంటే ఏమవుతుంది తెలుసా అండి? ఫ్యూచర్ లో అప్పుడు. ఫ్యూచర్ లో అప్పుడు ఏ టెన్స్ అవ్వాలండి? ఇది ఫ్యూచర్ సింపుల్ అన్నా కావాలి, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నా కావాలి. అవుతుంది అంటే సింపుల్ కాబట్టి ఏ టెన్స్ అండి? ఇది ఫ్యూచర్ సింపుల్, 3rd టెన్స్ passive voice. This movie will be released next week. This movie will be released next week. ఈ సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. దిస్ మూవీ విల్ బి రిలీజ్డ్ నెక్స్ట్ వీక్. ఎల్సి ముత్తన్న గారు ఇంకా స్లోగా చెప్తే మీరు నిద్రపోతారు క్లాస్ లో. ఇంకా స్లోగా ఏం చెప్తే am I going fast? am I going fast? ఈ మాత్రం చేయకపోతే ఇంకా మీరు నేర్చుకోవాలంటే లాంగ్ టర్మ్ పోవాలి. మళ్ళీ ఎంసెట్ పోతారు కదా, ఎంసెట్ ఐఐటి కోచింగ్ లాగా అయిపోతుంది మళ్ళా. మళ్ళీ 2 సంవత్సరాలు కావాలి మన కోర్స్ అయిపోవడానికి. ఓకే,
కొంచెం బాడీ యాక్టివేట్ చేయండి, ఏం కాదు. ఇన్ని రోజులు రాయడం అలవాటు లేకుండా రాయించడమే అలవాటు అయిపోయింది కదా ఇన్ని రోజులు పిల్లలకి. మరి వాళ్ళ బాధ కూడా మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు రాస్తే. మన ఊరికినే అంటాం కదా స్కూల్లో పిల్లలు, రాయండి రా, ఎంతసేపు, ఎంత టైం తీసుకుంటారు, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి మనం అంటాం కదా. ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఏం తెలుస్తుంది అని అంటే, ఓహో ఇట్లుంటుందా పరిస్థితి రాసేటప్పుడు మనం డిక్టేట్ చేస్తే అని. ఓకే, ఫైన్. ఈ సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది అని అంటే ఫ్యూచర్లో అప్పుడు రిలీజ్ అవుతుంది, ఫ్యూచర్ సింపుల్. నెక్స్ట్ సెంటెన్స్ రాయండి, ఈ సినిమా నెక్స్ట్ వీక్ వరకల్లా రిలీజ్ అవుతుంది. ఈ రెండిటికి ఎంత తేడా ఉందండి. ఈ సినిమా నెక్స్ట్ వీక్ వరకల్లా రిలీజ్ అవుతుంది అని అంటే అప్పటికే రిలీజ్ అవుతుంది అని అర్థం. ఎప్పటికీ? నెక్స్ట్ వీక్ వరకల్లా అంటే ఈ రోజు నుండి నెక్స్ట్ వీక్ వరకు ఎప్పుడైనా జరుగుతుందనే కదండి ఉద్దేశం. మరి ఏ టెన్స్ అవుతుంది ఫ్యూచర్ లో అప్పటికే జరుగుతుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ లో రాయండి, నైన్త్ టెన్స్ passive voice. This movie will have been released. This movie will have been released. అప్పటికి అంటే ఇంగ్లీష్ లో ఏమనాలి, బై దెన్. ఎప్పటికో చెప్తున్నాం కాబట్టి ఏం రాస్తామండి, బై నెక్స్ట్ వీక్. దిస్ మూవీ విల్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ బై నెక్స్ట్ వీక్. ఇప్పుడు మీరు చివరిలో రాసిన రెండు సెంటెన్సెస్ గమనించారా? అవుతుంది, అవుతుంది, జరుగుతుంది, జరుగుతుంది. జరుగుతుంది అంటే ఇంగ్లీష్లో ఒక టెన్స్ ఏం లేదండి, ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. మరి ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. అర్థమవుతుందా? వెరీ గుడ్. నెక్స్ట్ టైం. ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యింది. ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యింది. ఆమె నిన్న నన్ను చూసి సర్ప్రైజ్ అయింది అంటాం కదా, నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఆమె నిన్న సర్ప్రైజ్ అయింది, చాలా రోజుల తర్వాత కలిసాం నేను మా ఫ్రెండ్, అతను నిన్న సర్ప్రైజ్ అయ్యాడు అంటాం కదా. అంటే ఏ ఉద్దేశం ఉందండి ఇక్కడ? అప్పుడు పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ లో ఏ వాయిస్ అండి ఇది? ప్యాసివ్ వాయిస్. ఆమె నిన్న సర్ప్రైజ్ చేసిందా, అయ్యిందా? అయ్యింది. అవ్వడం ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిస్. సో షీ, అక్కడ వాజ్ వర్ ఉంది కదండి, వాజ్ వర్ ఉన్నప్పుడు షీకి ఏం రాయాలండి? వాజ్ రాయాలి. షీ వాజ్. సర్ప్రైజ్ కి థర్డ్ ఫామ్ ఏంటో తెలుసా అండి? సర్ప్రైజ్డ్. మీరు ప్యాసివ్ వాయిస్ లో ఒకటి గమనిస్తున్నారా? ఏ టెన్స్ అయినా సరే వర్బ్ థర్డ్ ఫామ్ లో ఉంటుంది ఇంగ్లీష్ లో ప్యాసివ్ వాయిస్. చూడండి V3 తప్ప ఏమైనా కనబడుతుందండి మీకు? రేపు మనం అడ్వాన్స్డ్ గ్రామర్ నేర్చుకున్నప్పుడు కూడా అసలు ఇంగ్లీష్ లో ప్యాసివ్ అనగానే మన మైండ్ లో ఏం వెలగాలి? V3. వర్బ్ థర్డ్ ఫామ్ ఏ ఉంటుంది. సో ఏం రాస్తున్నాం మనం? షీ వాజ్ సర్ప్రైజ్డ్ యెస్టర్డే. దీనికి 4 ఫార్మ్స్ రాద్దామా? ఆల్రెడీ మనం ఫస్ట్ ఫామ్ రాసాం కదండి, పాస్ట్ సింపుల్, ప్యాసివ్ వాయిస్, పాజిటివ్ స్టేట్మెంట్. దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఏముంటుంది తెలుగులో? ఆమె నిన్న, ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యిందికి నెగటివ్ ఏముంటుందండి? అవ్వలేదు. ఆమె నిన్న సర్ప్రైజ్ అవ్వలేదు. ఆమె నిన్న సర్ప్రైజ్ అవ్వలేదు అని అంటే పాస్ట్ సింపుల్ లో ప్యాసివ్ వాయిస్ లో నెగటివ్ స్టేట్మెంట్ అండి ఇది. ఏం రాస్తారండి? షీ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ యెస్టర్డే. పాజిటివ్ స్టేట్మెంట్ కి నెగటివ్ స్టేట్మెంట్ కి తేడా ఏముంటుందండి? నాట్ ఎక్స్ట్రా వస్తుందని చెప్పాము, అంతే కదండి. షీ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ యెస్టర్డే. ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యిందా? థర్డ్ ఫామ్ పాజిటివ్ క్వశ్చన్ ఏమొస్తుందండి? ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యిందా? ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యిందా అంటే పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ఇది పాజిటివ్ క్వశ్చన్ అండి. ఏం రాస్తామండి? వాజ్ షీ సర్ప్రైజ్డ్ యెస్టర్డే? వాజ్ షీ సర్ప్రైజ్డ్ యెస్టర్డే? ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యిందా? దానికి నెగటివ్ క్వశ్చన్ రాయండి, ఫోర్త్ ఫామ్. ఆమె నిన్న సర్ప్రైజ్ అవ్వలేదా? ఆమె నిన్న సర్ప్రైజ్ అవ్వలేదా?
Was she not surprised yesterday? Was she not surprised yesterday? యాక్టివ్ వాయిస్ లో 4 ఫార్మ్స్ ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ లో 4 ఫార్మ్స్ ఉంటాయి కదండి. పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, 4 ఫార్మ్స్ ఉంటాయి. ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యింది, షీ వాజ్ సర్ప్రైజ్డ్ ఎస్టర్డే. ఆమె నిన్న సర్ప్రైజ్ అవ్వలేదు, షీ వాజ్ నాట్ సర్ప్రైజ్డ్ ఎస్టర్డే. ఆమె నిన్న సర్ప్రైజ్ అయ్యిందా, వాజ్ షీ సర్ప్రైజ్డ్ ఎస్టర్డే. ఆమె నిన్న సర్ప్రైజ్ అవ్వలేదా, వాజ్ షీ నాట్ సర్ప్రైజ్డ్ ఎస్టర్డే. అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది. వెరీ గుడ్. సో ఈ రోజు నేను ఏం చేస్తాను అంటే 12 టెన్సెస్లలో యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో మొన్న టాక్ మీద నేనే ఇచ్చాను కదండి మీకు. టాక్ తీసుకొని 12 టెన్సెస్లలో ఏం చేశాను నేను, యాక్టివ్ వాయిస్ ఇచ్చాను కదా. ఈరోజు ఒక వర్బ్ తీసుకుని నేను ఈరోజు ఏం చేస్తాను సార్, 12 టెన్సెస్లలో యాక్టివ్ వాయిస్లో ఇస్తాను, ప్యాసివ్లో ఇస్తాను. మీరు చక్కగా 12 టెన్సెస్లలో 4 ఫార్మ్స్, యాక్టివ్ వాయిస్లో 4 ఫార్మ్స్, ప్యాసివ్ వాయిస్లో 4 ఫార్మ్స్ రాయాలి. అర్థమవుతుందండి? అప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ వాయిస్ టెన్స్కి డిఫరెన్స్ తెలుస్తుంది, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా ఏంటో తెలుస్తుంది, అసలు స్టేట్మెంట్స్ అంటే ఏంటి, క్వశ్చన్స్ అంటే ఏంటి, మనకి క్లారిటీ ఉంటుంది. సో ఇక ఈ రోజు ఒక్కరోజు మీరు రాశారు అని అంటే నేను కొంచెం ట్రాక్లోకి ఎక్కినట్టు, మనందరం ట్రాక్లోకి ఎక్కినట్టు. ఓకేనా? సో మరి ఇంతకుముందు మన ఫ్రెండ్స్ అడిగారు, రేపు స్కూల్స్లో ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్, అవార్డు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళకి రేపు మనకి క్లాస్ ఉండదు. చాలా మందికి ప్రోగ్రామ్ అని తెలిసింది కాబట్టి క్లాస్ ఉండదు. మరి రేపు మీకు సెలవు ఉంది కదండి. ఈరోజు రేపు మీరు మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6 వరకు టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హోంవర్క్ చేయాలి. చేస్తేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది, లేకపోతే వచ్చినట్టు అనిపిస్తుంది, అంతే తేడా. ఓకే, చలో. ఇప్పుడు నేను వర్బ్ ఏంది ఫస్ట్ అందరూ వినండి దయచేసి, ఆ తర్వాత నోట్ చేసుకోండి. నేను ఈరోజు తీసుకున్న వర్బ్ ఏంటో తెలుసండి, కన్ఫ్యూజ్ అనే వర్బ్ తీసుకున్నాను. కన్ఫ్యూజ్కి 5 ఫార్మ్స్ ఏంటో తెలుసండి, కన్ఫ్యూజ్, కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజింగ్, కన్ఫ్యూజెస్. V1, V2, V3, VING, VS. కన్ఫ్యూజ్ కి 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి చెయ్యడం యాక్టివ్ వాయిస్, చేస్తే రిజల్ట్ అనుభవించడం ప్యాసివ్ వాయిస్. నేను సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో, ప్యాసివ్ వాయిస్ లో సేమ్ సబ్జెక్ట్ తీసుకుంటాను. ఏం తీసుకుంటారు సార్ మీరు సబ్జెక్ట్ అని అంటే, ఫస్ట్ టెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రాశాను చూడండి, అతను తీసుకున్నాను. అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు అన్నాను. అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు అంటే నిన్న అంటే అప్పుడు, చేశాడు అంటే సింపుల్ పాస్ట్ సింపుల్లో. ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అంటే చూడండి, చెయ్యడం యాక్టివ్ వాయిస్. దీని కిందనే ప్యాసివ్ కూడా ఇచ్చేసిన చూడండి, ఏం రాశాను చూడండి, అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. నిన్న అంటే నిన్నప్పుడు, అయ్యాడు అంటే సింపుల్ కాబట్టి పాస్ట్ సింపుల్లో. ఏ వాయిస్ అండి ఇది, ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే చూడండి, అవ్వడం ప్యాసివ్, చేయడం యాక్టివ్, అవ్వడం ప్యాసివ్. నేను ఇప్పుడు ఏం చేశాను, ఇక్కడ పాస్ట్ సింపుల్లో యాక్టివ్ వాయిస్ లో స్టేట్మెంట్ ఇచ్చాను, ప్యాసివ్ వాయిస్ లో స్టేట్మెంట్ ఇచ్చాను. మీరేం చేయాలి అంటే పాస్ట్ సింపుల్ అని హెడింగ్ రాసి యాక్టివ్ వాయిస్ రూల్ లెఫ్ట్ సైడ్ రాయండి. నేను ఇచ్చిన సెంటెన్స్ రాసి 4 ఫార్మ్స్ రాయండి తెలుగులో ఇంగ్లీష్లో. ప్యాసివ్ వాయిస్ అనే రూల్ రైట్ సైడ్ రాసి ఆ ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చిన సెంటెన్స్ రాసి దానికి 4 ఫార్మ్స్ తెలుగులో ఇంగ్లీష్లో రాయండి. అంటే పాస్ట్ సింపుల్లో ఎన్ని సెంటెన్సెస్ వస్తాయండి, 8 సెంటెన్సెస్ వస్తాయి. యాక్టివ్ వాయిస్ లో 4, ప్యాసివ్ వాయిస్ లో 4. ఇప్పుడు చూడండి, రెండో టెన్స్ ఏంటి మనకి, ప్రెసెంట్ సింపుల్ కదా. సెకండ్ టెన్స్ మనకి ఏంటి అని అంటే ప్రెసెంట్ సింపుల్. ప్రెసెంట్ సింపుల్లో అతను రోజు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు అన్నాను. మామూలుగానే కదండి ఇది, వాడు రోజు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్, వాడు రోజు కన్ఫ్యూజ్ అవుతాడు అన్నాను.
అతను రోజు కన్ఫ్యూజ్ అవుతాడంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్ లో అవ్వడం ఏ వాయిస్ అండి? ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ థర్డ్ టెన్స్ ఏంటి ఈ షీట్ లో మనకి? ఫ్యూచర్ సింపుల్. అతను రేపు నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు అన్నాను. ఫ్యూచర్ సింపుల్ యాక్టివ్ వాయిస్. అతను రేపు కన్ఫ్యూజ్ అవుతాడు అని అంటే ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ టెన్స్ అండి పాస్ట్ కంటిన్యూస్. ఫోర్త్ టెన్స్ అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పాస్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. అతను నిన్న కన్ఫ్యూజ్ అవుతున్నాడు అని అంటే పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఫిఫ్త్ టెన్స్ ఏంటండి మనకి? ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు అతను నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ ఇప్పుడు చేస్తున్నాడు, ప్రస్తుతం చేస్తున్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే ఇప్పుడు చేస్తున్నాడు, ప్రస్తుతం సరే ఇప్పుడు అవుతున్నాడు, ప్రస్తుతం అవుతున్నాడు. ఏ వాయిస్ అండి అది? ప్యాసివ్. అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే ప్రస్తుతం అనుభవిస్తున్నాడు. కాబట్టి ఏ వాయిస్ అనేది? ప్యాసివ్ వాయిస్. అవుతున్నాడు. క్లారిటీ ఉంది కదండి అందరికీ? అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. అంటే అతను కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే అనుభవిస్తున్నాడు అని అర్థం. సిక్స్త్ టెన్స్ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. అతను రేపు నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. దీనికి ప్యాసివ్ ఉండదు, డాష్ పెట్టాను. ఎందుకు అనేది నేను 2 క్లాసెస్లలో 3 క్లాసెస్లలో మీకే అర్థమవుతుంది ఎందుకు రాయకూడదు అని. దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ సెవెంత్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. అతను అప్పటికే కన్ఫ్యూజ్ అయ్యాడు. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ఎనిమిదో టెన్స్ ఏంటండి మనకి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఏ ఫీలింగ్ ఉండాలండి? ఇప్పటి వరకు ఏదైనా ఒక పని జరిగింది అని చెప్పి ఎప్పుడు జరిగిందో సెంటెన్స్ లో ఇన్ఫర్మేషన్ లేకపోతే అది ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్ అని చెప్పాను. మరి అతను నన్ను కన్ఫ్యూజ్ చేశాడు అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. అతను కన్ఫ్యూజ్ అయ్యాడు అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. నైన్త్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు, చేయడం యాక్టివ్. అతను అప్పటికే కన్ఫ్యూజ్ అవుతాడు, అవడం ప్యాసివ్. 10th వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. దీనికి ప్యాసివ్ రాయకూడదు. అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అతను గంట నుండి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే ఇప్పటి వరకు చేస్తున్నాడు అంటే కంటిన్యూస్ కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్. దీనికి ప్యాసివ్ రాయకూడదు. అలాగే 12th వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అతను అప్పటికే నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. దీనికి ప్యాసివ్ రాయకూడదు. రాయకూడదు అంటే వదిలేయండి. ఎందుకో 2-3 క్లాసులు మీకు అర్థమైపోతుంది. ఊరికనే వదిలేయండి కాదు, మీకే అర్థమైతే ఎందుకు రాయకూడదు అని. ఓకేనా? ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి అందరూ ప్లీజ్ ఫాస్ట్. 12 టెన్సెస్లలో యాక్టివ్లో ప్యాసివ్లో నేను ఏం చేశానంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు 4 ఫార్మ్స్ రాయాలి నీట్గా. ఒక్కొక్క టెన్స్ హెడ్డింగ్ రాసి లెఫ్ట్ సైడ్ యాక్టివ్ వాయిస్ అని, పేజ్లో లెఫ్ట్ సైడ్ యాక్టివ్, రైట్ సైడ్ ప్యాసివ్ అని, అదే పేజ్లో రైట్ సైడ్ ప్యాసివ్ అని రాయండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. టెన్స్కి ఏమిటి తేడా, యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఏంటి తేడా, ఫార్మ్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్కి తేడా ఏమిటి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్. ఈ హోంవర్క్ ని కూడా నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ 15 మినిట్స్ నేను స్క్రీన్ షేర్ చేసి చెక్ చేస్తాను. ఎందుకంటే ఇనిషియల్ గా అవసరం కాబట్టి. ఆ తర్వాత అవసరం ఉండదండి. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకొని మీ సొంతంగా ఎన్ని వర్బ్స్ తీసుకొనైనా మీరు మీ ఓన్ గా సెంటెన్స్ మేకింగ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ ఫస్ట్ ఒకటి యాక్టివ్ లో చెక్ చేశారు కదండి టాక్. దాన్ని బేస్ చేసుకొని 12 టెన్సెస్ వేరే వర్బ్స్ తీసుకొని రాయొచ్చు యాక్టివ్ వాయిస్ లో. అట్లాగే ఈరోజు యాక్టివ్ ప్యాసివ్ ఇచ్చాను కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మీరు 12 టెన్సెస్ వేరే వర్బ్స్ తీసుకొని రాయొచ్చు. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ డౌన్.
ఎస్, హ్యావ్ యూ కంప్లీటెడ్? ఖచ్చితంగా నోట్స్లో రాయాలండి. స్క్రీన్ షాట్ తీసుకోండి పర్వాలేదు, కానీ ఫస్ట్ నోట్స్లో రాసి స్క్రీన్ షాట్ తీసుకో. ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. స్క్రీన్ షాట్ తీసుకుంటే మొబైల్లో ఉంటుంది, రాస్తే మైండ్లో ఉంటుంది. మైండ్లో ఉంటే ఎప్పుడు అవసరం ఉన్నా పనికి వస్తుంది. మొబైల్లో ఉంటే డేటా సరిపోనప్పుడు డిలీట్ చేసి పడేస్తాం. ఏముందండి, ఏదైనా ఫంక్షన్ పోతాం, ఫొటోస్ తీసేటప్పుడు డేటా సరిపోదు, ఏం చేస్తాం, ఉన్న డేటాని తీసేస్తాం. అంతకుమించి ఏం చేయం, ఫోన్లో ఉంటాయి. నోట్బుక్లో ఉంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. దయచేసి అందరూ నోట్ చేయండి. ఓకే, అందరూ నోట్ చేసుకున్నారు కదా? గుడ్. సో దీన్ని ఎలా రాయాలి అనేది శాంపుల్గా నేను మీకు ఒక టెన్స్ చూపిస్తాను. ఓకేనా? ఓకే, చూడండి, ఫస్ట్ టెన్స్ ఏంటండి మనకి? పాస్ట్ సింపుల్ కదా. ఒకటో టెన్స్ ఏంటండి మనకి? పాస్ట్ సింపుల్. ఇలా నీట్గా హెడ్డింగ్ రాయండి. యాక్టివ్ వాయిస్ అని లెఫ్ట్ సైడ్ రాయండి. నేను మీకు ఇచ్చిన సెంటెన్స్ ఏంటో తెలుసండి? అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఏం రాస్తామండి ఇంగ్లీష్లో? హీ కన్ఫ్యూజ్డ్ మీ యెస్టర్డే. దీనికి నెగిటివ్ స్టేట్మెంట్ ఏం రాస్తారు మరి? పాజిటివ్ స్టేట్మెంట్స్ నేను ఇచ్చాను అన్నిట్లో. అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేయలేదు. హీ డిడ్ నాట్ కన్ఫ్యూజ్ మీ యెస్టర్డే. దీనికి క్వశ్చన్స్ ఏమొస్తాయండి? అతను నిన్న కన్ఫ్యూజ్ చేశాడా? డిడ్ హీ కన్ఫ్యూజ్ మీ యెస్టర్డే? అతను నిన్న నన్ను కన్ఫ్యూజ్ చేయలేదా అను కదా. డిడ్ హీ నాట్ కన్ఫ్యూజ్ మీ యెస్టర్డే? నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అని రైట్ సైడ్ హెడింగ్ రాయండి. వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. నేను మీకు ఇచ్చిన సెంటెన్స్ ఏంటండి? ప్యాసివ్ వాయిస్ లో అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడు. హీ వాజ్ కన్ఫ్యూజ్డ్ యెస్టర్డే. వాజ్ వర్ V3 కదండి. అతను నిన్న కన్ఫ్యూజ్ అవ్వలేదు వస్తుంది కదండి. మరి దీనికి పాజిటివ్ స్టేట్మెంట్ నేను ఇచ్చాను, నెగిటివ్ మీరు రాయాలి కదా. అతను నిన్న కన్ఫ్యూజ్ అవ్వలేదు అంటే హీ వాజ్ నాట్ కన్ఫ్యూజ్డ్ యెస్టర్డే. దీనికి క్వశ్చన్స్ ఏమొస్తాయండి? అతను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాడా? వాజ్ హీ కన్ఫ్యూజ్డ్ యెస్టర్డే? అతను నిన్న కన్ఫ్యూజ్ అవ్వలేదా? వాజ్ హీ నాట్ కన్ఫ్యూజ్డ్ యెస్టర్డే? ఇలా 12 టెన్సెస్ రాయాలి. చూడండి ఎంత క్లారిటీ వస్తుంది. రాసేటప్పుడు దయచేసి కొంచెం ఫోకస్డ్గా రాయండి. ఏం రాస్తున్నామో సార్కి తర్వాత అర్థమవుతుంది, కానీ ఫస్ట్ రాసే మనకు అర్థం కావాలి కదా. యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి, యాక్టివ్ రూల్ ఏంటి, ప్యాసివ్ రూల్ ఏంటి, టెన్స్కి తేడా ఏమొస్తుంది కదా. ఓకే, నిన్న వెయిట్ ఆల్రెడీ టాక్ మీద రాశారు కదండి, దాన్ని చూసి కరెక్షన్ చేసుకోండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సైని మోహన్ రావు గారు. అందరూ ఇది శాంపుల్గా నోట్. ఇంకా సెకండ్ టెన్స్ నుంచి మీ ఓన్గా రాసేసేయండి. ప్రజెంట్ సింపుల్ నుంచి మీ ఓన్గా రాసేయండి. అనేబుల్ టు హియర్ యువర్ వాయిస్ వెరీ లో. నేను అరుస్తున్నాను. ఐఎమ్ షౌటింగ్. ఐఎమ్ నాట్ జస్ట్ అంటే స్పీకింగ్ కాదు, షౌటింగ్ అని అరుస్తున్నాను. అయినా మీకు అర్థం అవట్లేదు అని అంటే, మీకు వినబడట్లేదు అంటే మీ దగ్గర ఏదో సమస్య ఉంది అని అర్థం. అర్థమైందండి అందరికీ హోంవర్క్ ఎలా చేయాలి అనేది? డన్. ఓకే, సో స్టార్టింగ్లో కాబట్టి నేనే చెక్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ ఒక్కటి ఏంటి హోంవర్క్ ఏంటి అనేది నేనే మీకు చెక్ చేస్తాను. మరి 12 టెన్సెస్లో యాక్టివ్లో ప్యాసివ్లో అంటే ఎన్ని సెంటెన్సెస్ వస్తాయి? 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ ఉంది, 4 టెన్సెస్కి లేదు. యాక్టివ్ వాయిస్లో 48, ప్యాసివ్ వాయిస్లో ఎన్ని వస్తాయండి? 32. 48 ప్లస్ 32 హౌ మెనీ? 80 సెంటెన్సెస్ వస్తాయి. అంటే ఒక వర్బ్ తెలిస్తే
ఒక సబ్జెక్ట్ అతను తీసుకొని 80 సెంటెన్సెస్ రాయొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ అతను తీసేసి ఆమె పెడితే ఇంకొక 80 రాయొచ్చు కదా. నేను అని పెడితే ఇంకొక 80 రావచ్చు కదండి. మీరు అని పెడితే ఇంకొక 80 రాయొచ్చు కదా. వాళ్ళు అని పెడితే ఇంకొక 80 రాయొచ్చు కదా. మేము అని పెడితే ఇంకొక 80 రాయి. మీ ఓపిక. నేను ఒకటి రాయమన్నాను. లేదు సార్, మేము ఇంగ్లీష్ అనర్గళంగా తెలుగు మాట్లాడినట్టుగా మాట్లాడాలనుకుంటున్నాం సార్, మీరు మాకు హోంవర్క్ చాలా తక్కువ ఇస్తున్నారు సార్ అని అనుకునే వాళ్ళు, నేను సబ్జెక్ట్ అతను మీద ఇచ్చాను కదండి, ఆ సబ్జెక్ట్ తీసేసి నేను అని పెట్టి రాయండి. ఏముంటుందండి, నేను నిన్న అతన్ని కన్ఫ్యూజ్ చేశాను, నేను నిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు అని పెడితే మీరు నిన్న అతన్ని కన్ఫ్యూజ్ చేశారు, మీరు నిన్న కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు అని పెడితే వాళ్ళు నిన్న కన్ఫ్యూజ్ చేశారు అతన్ని, వాళ్ళు నిన్న కన్ఫ్యూజ్ అయ్యారు. మేము అని పెడితే మేము నిన్న అతన్ని కన్ఫ్యూజ్ చేశాము, మేమే నిన్న కన్ఫ్యూజ్ అయ్యామంటాం కదండి. మరి సబ్జెక్ట్ మార్చి రాస్తే ఎన్ని సెంటెన్సెస్ రాయొచ్చు? అర్థమవుతుందా? ఇంకా స్క్రీన్ షాట్ దగ్గరనే ఉన్నారు. మళ్ళా స్క్రీన్ షాట్ పెట్టండి సార్ అంటుంది. ఓకే, సో దయచేసి ప్రతి ఒక్కరిని కూడా, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఏంటి అంటే ఖచ్చితంగా హోంవర్క్ చేయండి. మీరు ఎన్ని సెంటెన్సెస్ రాస్తే, ద మోర్ సెంటెన్సెస్ యు రైట్, ద మోర్ ఫ్లూయెంట్ యూ స్పీక్. దట్ ఐ కెన్ అష్యూర్ యూ. సెంటెన్సెస్ రాయకుండా ఓన్లీ క్లాస్ వింటే ప్రయోజనం ఏంటంటే గ్రామర్ తెలుస్తుంది. తెలుసుకొని ఏం చేస్తారు మీరు? అప్లికేషన్లో పెట్టండి కదా. సో కాబట్టి దయచేసి ఖచ్చితంగా రాయండి. ఒక గంట టైం స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తేనే మీకు ఇంగ్లీష్ చక్కగా వస్తుంది. మరి నిన్న నేను ఒక మోరల్ స్టోరీ చెప్పాను కదా, బాగుందా? మోరల్ స్టోరీ అర్థమైందా ఎందుకు చెప్పాను? అయితే నిన్న నాకు వేరే క్లాస్ ఉంటుంది కాబట్టి తొందరగా చెప్పి క్లోజ్ చేయడం జరిగింది. అయితే మన డే టు డే లైఫ్కి మనం అప్లై చేసుకోగలిగితే స్కూల్లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి? మనం ఎవరి చేతుల్లో ఉన్నది? మన చేతుల్లోనే ఉంది. ఇంట్లో ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి? మన చేతుల్లోనే ఉంది కదండి. చాలా మంది ఇక్కడ అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్, అందరూ పెద్దవాళ్ళే కాబట్టి ఏమనుకుంటారు అంటే పిల్లలకి మనం ఏది చెప్తే చేస్తారు అని అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటి అని అంటే, చిల్డ్రన్ డు నాట్ డూ వాట్ వి సే, దే డూ వాట్ వి డూ. మనం చెప్పింది పిల్లలు చెయ్యరు, మనం చేసేది పిల్లలు చేస్తారు. అర్థమైందండి స్టేట్మెంట్ నేను చెప్పింది? స్కూల్లో స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే చెయ్యరా అంటే చేస్తారు అనుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే టేక్ us యాజ్ దేర్ రోల్ మోడల్స్ కదా. టీచర్సే ఫస్ట్ రోల్ మోడల్స్ ఎవరు ఉంటారంటే పేరెంట్స్ అండ్ టీచర్స్. సో మనల్ని రోల్ మోడల్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు సార్? ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తారు. మీరు నమ్మరు, ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా క్లాస్ చెప్తున్నాం, పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఇవి ఇంట్లో కూడా అంతే. పిల్లలు మనం గమనించరండి, దే అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో కాబట్టి we must create a positive environment so that we can see positive results. సో అందుకే ఎస్, they imitate us. చూడండి, మా మ్యాథ్స్ సార్ ఇట్లా, మా మ్యాథ్స్ మేడం ఇట్లా, మా మ్యాథ్స్ సార్ డ్రెస్ ఇట్లా వేసుకుంటాడు, మా సైన్స్ సార్ డ్రెస్ ఇట్లా వేసుకుంటాడు వాడు, అంటే దే ట్రై టు ఇమిటేట్ us. అందుకే దేర్ ఆర్, అంటే చాలా చిన్న విషయాలే, బట్ ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మోల్డింగ్ స్టూడెంట్. స్టూడెంట్ని మనం మోల్డ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో కాబట్టి ఇవన్నీ మీకు తెలియని విషయాలు ఏం కాదు. మీరు నాకంటే ముదుర్లు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చాలా చాలా గొప్పవాళ్ళు, నాకంటే సబ్జెక్ట్లో మీ రంగాల్లో మీరు మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు. మీకు తెలియదు ఈ విషయాలన్నీ, యు నో ఈచ్ అండ్ ఎవ్రీ, జస్ట్ గుర్తు చేసుకుంటున్నాము. సో రేపు మా టీచర్స్ డే, టుమారో వీ హ్యావ్ డిక్లేర్డ్ హాలిడే. వీ హ్యావ్ డిక్లేర్డ్ హాలిడే ఫర్ టుమారో. ఎందుకు అంటే చాలా మంది చాలా స్కూల్స్లో
కొంతమంది మన ఫ్రెండ్స్ చెప్తున్నారు ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయని. సో మరి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీ కంఫర్టే నా కంఫర్ట్ కాబట్టి రేపు క్లాస్ ఉండదు. ఉండదు అని అంటే రేపు ఈవినింగ్ మరి ఖచ్చితంగా 1 అవర్ టైం స్పెండ్ చేయాలి. చేస్తారా అందరూ? సో టీచర్స్ డే స్పెషల్గా 10 minutes టైం ఉంది కాబట్టి టీచర్లకు ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏంటో ఒక 5 minutes డిస్కస్ చేసి, అంటే మీకు తెలియని కాదు ఇవి, మీకు తెలిసినే మళ్ళీ గుర్తు చేసుకుందాం. రేపు టీచర్స్ డే, రేపు కలవం కదా, రేపు మాట్లాడుకునే వాళ్ళం, రేపు సెలవు కాబట్టి. ఏంటి టీచర్స్కి ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏంటి అంటే, జనరల్గా నేనేమని చెప్తాను అంటే, వి మస్ట్ హ్యావ్ 3 క్వాలిటీస్. టీచర్కి మొట్టమొదటగా ఉండాల్సింది ఏంటో తెలుసా అండి? పేషెన్స్ ఉండాలి, ఓపిక. నో పేషెన్స్, పేషెన్స్ లేనివాడు టీచర్ కాకూడదు కదా. పేషెన్స్ ఎంత ఉండాలి? చెప్పలేనంత పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను రోజు మెసేజ్ టైప్ చేయొద్దు అని చెప్తాను. ఎంతమంది చేస్తారు ఇక్కడ? నేను ఎప్పుడైనా కసురుకోవడం చూసారా? ఇప్పుడనే కాదు, ఎప్పుడూ కసురుకోను. ఎందుకు? అంతే. టీచర్కి ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్. డౌట్స్ అడుగుతారు, సిల్లీ డౌట్స్ అడుగుతారు. మనకు చెప్పేవాళ్ళం కాబట్టి అడుగుతారు సిల్లీ డౌట్స్. డౌట్ అడిగే స్టూడెంట్ కుసా ఎప్పుడు చూసినా ఏం డౌట్స్ అన్నాం అనుకో, కథం. జీవితంలో వాడిని ఎదవకుండా చేసింది ఎవరు అంటే మనమే. ఆ బ్లేమ్ మన మీదకే వస్తుంది. దే షుడ్ రేజ్ దే డౌట్ కదా. సో కాబట్టి ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి. రెండోది ఏంటి అని అంటే, నేను ఇంగ్లీష్ కాబట్టి నాకు ఇంగ్లీష్ మీద ఏముండాలి? సౌండ్ నాలెడ్జ్ ఉండాలి. సైన్స్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్లో సౌండ్ నాలెడ్జ్ ఉండాలి. ఎవరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తే ఆ సబ్జెక్ట్లో సౌండ్ నాలెడ్జ్ ఉండాలి. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదండి, టీచర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, టీచర్ క్లాస్ రూమ్లోకి నడుచుకుంటూ వస్తే చూసే పిల్లలకి టీచర్ ఒక నాలెడ్జ్ పవర్ లోపలికి వస్తున్నట్టు కనబడాలని. అంటే మనం జనరల్గా దేవుడి ఫోటోలు ఉంటాయి కదండి. ఇప్పుడు స్వామి వివేకానంద ఫోటో కానీ, ఏదైనా సాయిబాబా ఫోటో కానీ, చుట్టుముట్టు ఒక ఆరా ఉంటుంది. ఐడియా ఉందా మీకు? ఒక ఆరా. ఆరా అంటే తెలుసా? ఒక లైట్ లాగా, ఒక లైన్ లాగా వస్తుంది తెలుసు. ఎందుకు వేస్తారండి అది కదా. సో ఒక స్పెషల్ నాలెడ్జ్ అని. సో టీచర్ క్లాస్లోకి నడుచుకుంటూ వస్తే ఎలా ఉండాలి అని అంటే, పిల్లలకి అది కనబడాలి. అది కనబడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్